అలాంటి మూవీకి సీక్వెల్ 4 ఏళ్ల తర్వాత ఈ రోజు రిలీజ్ అయింది. మరి చూద్దాం ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో పర్ఫామ్ చేసిందో. ఇక కథ విషయానికి వస్తే ఈ కథలో మెయిన్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే పార్ట్ 1 చూడకపోయినా కూడా పార్ట్ 2 మనకు అర్థమవుతుంది. రెండింటికి కనెక్షన్ ఉన్నప్పటికీ పార్ట్ 1 చూడకపోయినా కూడా మనకు పార్ట్ 2 అర్థమవుతుంది. ఇక పార్ట్ 2 లో హీరో అండ్ కమెడియన్ సత్య ఒక స్పెషల్ హీట్ టీమ్ లో ఏజెంట్, వాళ్ళకి వచ్చే కేసెస్ సాల్వ్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి ఒక థాట్ వస్తుంది, కిడ్నాపర్ కి ఇవ్వాల్సిన అమౌంట్ లో కొంచెం అమౌంట్ వీళ్ళు దొంగతనం చేసి, అయినా దొంగతనం కాదు తస్కరించి పర్సన్ అయితే కాపాడాం కానీ కొంత అమౌంట్ పోయింది అని రిపోర్ట్ చేస్తూ ఉంటారు పైన అధికారులకి. కానీ వాళ్ళకు వచ్చిన ఈ థాట్ వాళ్ళని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నెట్టేస్తుంది. మరి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ని ఎవరు క్రియేట్ చేశారు, దీని వెనకాల ఉన్న అసలు విలన్ ఏంటి, ఇలాంటి వివరాలు తెలుసుకోవాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ 40 to 50 మినిట్స్ సరదాగా సాగిపోతుంది. మన కమెడియన్ సత్య జోక్స్ తో సరదాగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమా మొదలయ్యాక 1 అవర్ తర్వాత కథలో మెయిన్